మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అయితే ఇండస్ట్రీలో ఆయన వైభవం గురించి మనం చెప్పుకోవడం కంటే దగ్గర నుంచి చూసిన మనిషి సీనియర్ డైరెక్టర్ కనగల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు ఇండస్ట్రీలో ఉన్నారు. అసలు బ్రహ్మానందం గారి సినీ ప్రయాణం ఎలా జరిగింది, ఆయన వైభవం ఎలా కొనసాగింది, ఇలాంటి తెర వెనుక కథలన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ ఎపిసోడ్ మీకు అందరి కోసం ప్రత్యేకంగా. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, బ్రహ్మానందం గారు అంటే ఒక మనిషి రూపం గుర్తొచ్చిన, ఒక మనిషి మాట వినిపించిన, ఒక మనిషి గురించి మాట్లాడుకున్నా నవ్వు చేసే వ్యక్తి. అవునండి. ఆయన ప్రయాణం, ఆయన వైభవం ఎలా జరిగింది ఇండస్ట్రీ? బ్రహ్మానందం గారు గొప్ప టైమింగ్ సెన్స్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ అండి. సార్, ఆయన కమేడియన్ ఎందుకు అయ్యాడో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన చాలా చదువుకున్నవాడు, తెలుగు సాహిత్యం మీద చాలా పట్టున్నవాడు. సార్, తెలుగు సాహిత్యం గురించి మాట్లాడితే అనర్గళంగా మాట్లాడతాడు. పోతన భాగవతంలో పద్యాలు అనర్గళంగా చదువుతాడు. అంత మేధావి ఇంత కమేడియన్ ఎలాగయ్యాడు అనిపిస్తుంది నాకు. సార్, అంత మేధావి. తర్వాత అండి, ఆయనకి ఈ భౌతిక సమాజాన్ని బాగా స్టడీ చేసి అందులో ఎన్నో విద్యార్థులకి చాలామందికి పాఠాలు చెప్తారు కదా. విద్యార్థులు రకరకాల విద్యార్థులు ఉంటారు, వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఇప్పుడు టీచ్ చేయటం అనేటటువంటిది పెద్ద సమస్య టీచర్కి. స్టూడెంట్స్ కంట్రోల్ చేయటం అనేటటువంటిది ఇప్పట్లో మామూలు విషయం కాదు. సో ఆ విధంగా ఒక అధ్యాపక వృత్తి నుంచి లెక్చరర్గా చేసి, తెలుగు లెక్చరర్గా చేసి, తెలుగు లెక్చరరు తెలుగు మాస్టర్ అంటే చాలా చులకన భావం. అయినా కూడా తెలుగు పాఠాలు చెప్తూ వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఇండస్ట్రీకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఉపాధ్యాయుడిగా ఉంటూనే మిమిక్రీ చేసేవాడు. సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్, బాగా మిమిక్రీ చేసేవాడు. ఆ మిమిక్రీ టాలెంట్తోనే వచ్చాడు ఆయన. జంజాల గారి పరిచయం ఎలా జరిగింది సార్? జంజాల గారి దగ్గరికి అక్కడ మొట్టమొదట అదే చిరంజీవి గారిని ఆయన ప్రసన్నం చేసుకోవటం, ఆ మిమిక్రీతోనే ప్రసన్నం చేసుకున్నాడు. చిరంజీవి గారు షూటింగ్ చుట్టానికి వచ్చాడంట. ముందు చిరంజీవి గారు యాక్ట్ చేస్తూ ఉంటే ఈయన యాక్ట్ చేసేస్తున్నాడు. చిరంజీవి గారిని దగ్గర నుంచి చూడటం కదా, సో ఈయనకి డిస్టర్బెన్స్ లాగా ఉంది. వాడు ఎవడ కంటికి ఎదురుగా డిస్టర్బ్ చేస్తున్నాడు, అది దాన్ని విసుక్కున్నాడు ఆయన. అలా విసుక్కున్నటువంటి చిరంజీవి గారు తర్వాత గ్యాప్లో అతన్ని పిలిచి, సార్ నేను ఆర్టిస్ట్ అండి, నేను మిమిక్రీ చేస్తానండి, అది ఇదనంటే, ఏది చెయ్యి మిమిక్రీ చేయండి అంటే మిమిక్రీ చేశాడు. మిమిక్రీ చేసేసరికి అమ్మో వీడి దగ్గర స్పార్క్ ఉందని ఈయన గమనించాడు. గమనించి చిరంజీవి గారిని పట్టుకుంటే మనకి బాగుంటుందని ఆ చిరంజీవి గారిని ఫాలో అయ్యాడు. చిరంజీవి గారి ఖాళీ సమయాల్లో గ్యాప్స్లో ఇతని చేత మిమిక్రీ చేయించుకొని ఎంటర్టైన్ చేయించుకొని ఆ విధంగా చిరంజీవి గారి ఆశ్రయం బాగా సంపాదించాడు. చిరంజీవి గారిని ఒక విధంగా చెప్పాలంటే ఒక పట్టు పరిశ్రమ, సినిమాలో ఉండాల్సినటువంటి పట్టు పరిశ్రమ, ఆ పరిశ్రమ బాగా బ్రహ్మానందం గారు చేశారు. చిరంజీవి గారు కూడా ఆయన్ని ఎంకరేజ్ చేశాడు. సో పెద్ద కమెడియన్ అయిపోయి పెద్ద రికార్డు మేల్ కమెడియన్స్లో దగ్గర 1000 సినిమాలు చేశాడు ఆయన బ్రహ్మానందం గారు. మేల్ కమెడియన్స్లో రికార్డు అది. ఫిమేల్ కమెడియన్స్లో రికార్డు రమాప్రభ 1200 సినిమాలు చేసింది. ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. ఆ రికార్డు ఇంకా ఉంది మదనపల్లి దగ్గర రమాప్రభ గారు. సో ఆ విధంగా చాలా గొప్ప కమెడియన్ అయిపోయాడు. కామెడీ సామ్రాజ్యాన్ని రూల్ చేస్తున్నాడు ఆయన బ్రహ్మానంద గారు. అటువంటి పరిస్థితుల్లో నేను ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర తాళి సినిమా చేశాను, తర్వాత మామిడాకుల సినిమా చేశాను నేను. సో మామిడాకుల సినిమాలో ఆయన కాల్షీట్ కోసం ప్రొడక్షన్ మేనేజర్ అమ్మిరాజు నేను కలిసి బ్రహ్మానందం గారి కోసం ఆయన కాల్షీట్ కోసం వెళ్ళేవాళ్ళు. వెళ్ళేసరికి ఫ్లోర్లో పరిస్థితి ఏంటి తెలుసండి, బ్రహ్మానంద గారు కృష్ణ పరమాత్మలాగా ఇలా పండుకున్నాడు. వాళ్ళ ఇంట్లో కాదు, ఫ్లోర్లో షూటింగ్ దగ్గర షూటింగ్ జరుగుతుంటే
పక్కన కొంత ప్లేస్ ఉంటుంది కదా, సార్ అక్కడ షార్ట్ గ్యాపులు అనమాట. మ్మ్. కృష్ణ పరమాత్మలాగా ఇలా పండుకున్నాడు. మ్మ్. పండుకుంటే ఎంఎస్ నారాయణ గారు, మ్మ్. ఏవిఎస్, గుండు హనుమంతరావు, మ్మ్. ఎల్బి శ్రీరామ్ కమెడియన్స్ అంతా మ్మ్. ఈయన పండుకుంటే ఆయన చుట్టూ కూర్చున్నారు. ఓకే. చూసి అంబులెన్స్ ప్రొడక్షన్ మేనేజర్ ఏమన్నాడు తెలుసండి, చూసారా బ్రహ్మానందం కాళ్ళ దగ్గర వీళ్ళట్ట చుట్టూ కూర్చున్నారు, మ్మ్. అట్ట వెలుగుతుంది బ్రహ్మానందం గారి దివ్య మ్మ్. అని అన్నాడు. మరి వాళ్ళు స్పోర్టివ్గా కూర్చున్నారు, బ్రహ్మానందం గారిని కాదని దాటి వెళ్ళేటటువంటి సాహసం ఎవరికి లేదు. సార్ కామెడీ సామ్రాజ్యాన్ని రూల్ చేస్తున్నాడు బ్రహ్మానందం గారు. చక్రవర్తి కదా ఆయన. చక్రవర్తి, హాస్య నట చక్రవర్తి. సో అటువంటి పరిస్థితుల్లో ఆయనతో మాట్లాడాము, కాల్ షీట్ తీసుకున్నాము, అంతా అయిపోయింది. మ్మ్.